తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి మహిళా రచయిత్రులందరినీ పరిచయం చేసి సాహిత్యానికి అంటే తెలుగు సాహిత్యాన్ని మన ముందు అద్దంలా నిలబెట్టినటువంటి సుదీర్ఘ ఉపన్యాసానికి మా తెలుగు అధ్యయన శాఖల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇప్పుడు తదుపరి విశిష్ట అతిథి ఆచార్య కాత్యాయని విద్మహి గారు, విశ్రాంత ఆచార్యులు, కాకతీయ విశ్వవిద్యాలయం, విమర్శక విద్వన్మణి. వారిని సంక్షిప్త పరిచయం చేయవలసిందిగా డాక్టర్ ఎం ఉమర్ గారిని ఆహ్వానిస్తున్నాం. Respected Principal Madam, dignitaries on the dais and off the dais, I take the immense pleasure of introducing retired Professor Madam K. Katyayani Garu. Madam has retired from her service as a professor from Sri Kakatiya University, Warangal, and she had been visiting professor for many universities in India, and she has bagged several awards, even Sahitya Academy Award also, and she had many research scholars. She has guided many PhD scholars. She has written many. She has published more than 400 articles. And she has started journal in Telugu also. So I thank each and everyone for this opportunity. Madam, we welcome you. Please. ఈరోజు నేను ముందు వాళ్ళ కంటే విద్యార్థిలోకాన్ని ఉద్దేశిస్తున్నా. నా సంభాషణ. మీరు కథలు నవలలు చదివారా? ఎవరైనా చదువుతున్నారా? చదివే అలవాటు ఉందా? కథలు చదువుతున్నారా? చేతులు ఎత్తండి కాస్త. కథలు చదివేవాళ్ళు, నవలలు చదివేవాళ్ళు. ఎందుకు సాహిత్యం చదవాలి మనం అంటే, మనకు కొంత తెలుసు, మన జీవితం మనకు తెలుసు. మనకు తెలియని జీవితాన్ని తెలుసుకోవాలంటే కథలు చదవాలి, నవలలు చదవాలి. ఎందుకంటే దానిలో వేరే వాళ్ళ అనుభవాలు చాలా ఉంటాయి. ఆ అనుభవాల వల్ల మనకు ప్రపంచమంతా తెలుస్తుంది. నేను ఈరోజు ఈ సెమినార్లో ఇది 21వ శతాబ్ది స్త్రీల సాహిత్యం. ఇది ముందు వాళ్ళకి చాలామందికి కొంత గొప్ప తెలుసు. విద్యార్థులకు ఈ సాహిత్యంతో పరిచయం చేయాలి అని ఈ సదస్సు ఉద్దేశం. 21వ శతాబ్ది అంటే 2000 నుంచి 25 వరకు వచ్చినటువంటి ఈ 25 ఏళ్లలో వచ్చిన సాహిత్యం. అంటే దాదాపు మీరు చదువుతున్న సాహిత్యం. మేము చదువుకున్న సాహిత్యం ఎప్పుడు అయిపోయింది. మీరు చదువుతున్న సాహిత్యం. మీరు కథలు నవలలు చదువుతున్నారు. ఆ నవలల్లో ఈ 20 ఏళ్లలో వచ్చిన నవలల్లో ఒక 2-3 అంశాలను మీతో చెప్పాలనుకుంటున్నా. ఒక 5-10 నిమిషాలను నేను ముగిస్తా. ఒకటేంటంటే నవల ఎక్కువ జీవితాన్ని చెప్తుంది. ఇప్పుడు నేను తెలంగాణకు సంబంధించిన దాన్ని, వరంగల్ నాది. నాకు రాయలసీమ జీవితం ఎట్లా తెలుసు? రాయలసీమలో నేను పుట్టలే, రాయలసీమలో నేను పెరగలే. నాకు రాయలసీమ రాజకీయాలతో సంబంధం లేదు. కానీ రాయలసీమ నాకు ఎట్లా తెలుసు అంటే, రాయలసీమ నుంచి రచనలు వచ్చాయే, కథలు వచ్చాయి. శాంతినారాయణ, సింగమనే నారాయణ, రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, పాణి, భార్గవ, మారుతి, ఇట్లా ఇంతమంది కవులు రచయితలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ రాసిన రచనలు చదివితే నాకు రాయలసీమ అర్థమవుతుంది. రాయలసీమ నాకు తెలుసు. అందుకనే మీ మీద ప్రేమ ఎట్లా కలుగుతుంది? మనకు మనుషులు తెలిసే కొద్దీ ప్రేమ కలుగుతుంది. నాకు రాయలసీమ తెలిసింది కనుక రాయలసీమ ప్రేమ. ఆ ప్రేమతోటే ఈరోజు నేను ఇక్కడికి వచ్చా, మిమ్మల్ని అందరినీ చూడొచ్చు, మిమ్మల్ని కలవచ్చు అని చెప్పనని. అట్లా మీకు తెలంగాణ తెలియాలంటే తెలంగాణలో వస్తున్న సాహిత్యం చదవాలి. మీరు తెలంగాణకు రాలేరు, ఉండలేరు, జీవించలేరు, మీకున్న పరిమితులు. అయితే అవి చదివితే తెలంగాణ జీవితం తెలుస్తుంది. మనకు ఒక్కళ్ళకే అనేక జీవితాలు తెలిసే కొద్దీ కలిగే ఆనందం చాలా పెద్ద ఆనందం. అది మనకు మనుషులు తెలుసు, మనుషుల సంఘర్షణలు తెలుసు, మనుషుల ప్రేమలు తెలుసు. ఇవి తెలిస్తే మనం చిన్న పొట్టిగా ఉన్నా చాలా పొడుగ్గా అనిపిస్తాం మనకు మనమే.
చాలా బలహీనంగా ఉన్నా, సన్నగా ఉన్నా చాలా బలంగా కనిపిస్తాం. అంటే మనిషికి బలం మనిషిని తెలుసుకోవడమే, జీవితాన్ని తెలుసుకోవడమే. అది మీరు తెలుసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే మీరు మనుషులుగా ఒక బలాన్ని సంపాదించుకోవాలి, జీవితం మీద ప్రేమ పెంచుకోవాలి, మీకు ఎదురయ్యే ఎన్నో సమస్యలని, సంఘర్షణని తట్టుకోవాలి. అయితే దానిలో స్త్రీల గురించి ఎందుకు చదవాలి ప్రత్యేకం? మొత్తం సాహిత్యం చదువుకోవచ్చు కదా. అంటే మొత్తము జీవితంలో ఎక్కువ భాగం మగవాళ్ళ జీవితం అనుకుంటాం, అది ఆడవాళ్ళ జీవితం పెద్ద లేదు అనేటువంటిది అందరూ అనుకుంటారు. అయితే ఇప్పుడు ఏం చేయాల్సి, అందుకని దాన్ని అంటారు మనకు టెక్నికల్గా మహాకథనం అంటారు దాన్ని. పెద్ద పెద్ద కథలు ఉన్నాయి మనకి, మగవాళ్ళు సాధించిన విజయాలు, దేశాలు సాధించిన విజయాలు. కానీ ఈ విజయాల మాటున ఆడవాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆడవాళ్ళు ఏ సంఘర్షణ పడుతున్నారు, ఆ సంఘర్షణని చిత్రించిన వాళ్ళు తెలిసిన చరిత్ర మనకు లేదు. సాహిత్యం, ఆడవాళ్ళ సాహిత్యం ఏం చేస్తుందంటే ఆ సంఘర్షణలు చిత్రిస్తుంది, ఆ సంఘర్షణల్ని మనకు తెలియజేస్తుంది. ఈ రోజున స్త్రీలకైనా తెలియదు, తమ స్త్రీల చరిత్ర ఏంటో తెలియదు. అందుకనే స్త్రీలకేంటి, మేము బలవంతులమని తెలియాలంటే మన పూర్వీకుల రాసిన స్త్రీల సాహిత్యం చదువుకోవాలి. అట్లాగే మగవాళ్ళు ఆడవాళ్ళ సాహిత్యం ఎందుకు చదవాలి అంటే మీ జీవితం ఎంత సగంగా ఉందో తెలుసుకోవడానికి ఆడవాళ్ళ సాహిత్యం చదవాలి. అందుకు మీకు స్త్రీల సాహిత్యం తెలియాలి. అందుకనే ప్రత్యేకం ఈ రోజున స్త్రీల సాహిత్యం చదవాలి అని చెప్పడం అందుకోసం. దానిలో భాగంగా నేను ఒక 4-5 అంశాలుగా చెప్పి వదిలేస్తాను. అదేమిటంటే ఈ 25 ఏళ్ల కాలంలో స్త్రీలు ఎంతమంది నవలలు రాశారు? స్త్రీలు 70-60 నుంచి స్త్రీలు చాలామంది నవలలు రాస్తున్నారు. ఈ కాలంలో చూస్తే నేను మా ఇంట్లో ఈ సదస్సు కోసం ఒకసారి చూద్దామని నా లైబ్రరీలో ఉన్న నవలలే తీస్తే దాదాపు 200 వరకు నవలలు ఉన్నాయి ఈ 25 ఏళ్లలో వచ్చినాయి. ఇక నా దృష్టికి రానివి, ఇంకా నాకు తెలిసి కూడా నేను చదవనివి నవలలు చాలా ఉన్నాయి. అయితే ఈ నవలలన్నింటినీ మీ దగ్గరికి పెట్టాలని కూడా అనుకోవట్లేదు. నేను చెప్పదలుచుకున్న నాకు ఫ్రెండ్స్ అర్థమైంది. ఈ 20 ఏళ్లలో తెలుగులో స్త్రీల నవల ఏ పద్ధతిలో వచ్చింది? ఒకటి, సాహిత్యం ఎప్పుడు కూడా మనం వ్యక్తి కేంద్రంగానే మొదలవుతుంది. అంటే నేను నా అనుభవాలు అక్కడి నుంచి మొదలై నా అనుభవం నుంచి ప్రపంచ అనుభవం తెలుసుకోవడం, సాటి వాళ్ళ అనుభవం తెలుసుకోవడం, మనం మొత్తం అనుభవం తెలుసుకోవడం. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు పాణి గారు, ఆయన అనేక రేపు గారి నవల రాశారు. ఆ నవల జరిగితే కర్నూలు మొత్తం దిగొస్తాం ఒకసారి, అలా ఉంటుంది ఆ నవల. అయితే కర్నూలులో ఉన్న రకరకాల మనుషులు తెలుస్తారు. అయితే అట్లనే స్త్రీల జీవితంలో ఎన్ని మనుషులు, స్త్రీల సాహిత్యమైన వ్యక్తి దగ్గర మొదలైంది, వ్యక్తి దగ్గర మొదలై ప్రపంచాన్ని చూపిస్తారు. అలా మొదలైన సాహిత్యం ఒకవైపు ఉన్నది. ఆ సాహిత్యంలో వీటిని నేను 2 రకాలుగా అనుకుంటా. ఆత్మ చారిత్రాత్మక నవలలు, జీవిత చారిత్రాత్మక నవలలు. ఆత్మ చారిత్రక నవలలు అంటే నా అనుభవం నుంచి మొదలై నా అనుభవాన్ని చెప్పడం. కే గీతానే అనే ఒక నవల రాసింది, వెనుతిరగని వెన్నెల. దానిలో ఒక భార్యగా, ఒక కోడలిగా ఆమె కుటుంబంలో పడిన సమస్య నుంచి బయటకు వచ్చి అమెరికా వరకు వెళ్ళడం, ఆ ప్రస్తుతం ఆ కథ. అలాంటి నవలలు ఉన్నాయి నాకు. అయితే అట్లనే ఇంద్రగడ్డి జానకి బాబు రాసింది గతించిన కథలు అని చెప్పారు. అది ఒక స్వీయ చారిత్రాత్మక నవల. వాళ్ళ అమ్మ కథను తీసుకొని సుసంత లక్ష్మీనరసింహమ్మ ఆమె అనుభవాన్ని ఆమె నవలగా రాసింది అక్కడి నుంచి. ఇలాంటివన్నీ నేను ఆత్మచారిత్రాత్మక నవలలు అనుకుంటా. అలాంటి ఆత్మచారిత్రక నవలలో ఈ 25లో వచ్చినందుకు ఒక ప్రత్యేకమైన నవల షాజహాన్ రాసిన మేరాజహాన్. షాజహాన్ రాసిన మేరాజహాన్ నవల మా నా ప్రపంచం. ఈ నా ప్రపంచం నవలకి 2 ప్రత్యేకత ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ముస్లిం మహిళ రాసిన తొలి నవల. ముస్లిం స్త్రీల నుంచి నవలలు లేవు ఇప్పటికైతే. మన రాయలసీమ మహిళ షహనాజన్ ఆవిడ రాసింది ఇంతకుముందు ఒక నవల. అయితే ఆమె రాసిన నవలలో హిందూ స్త్రీల జీవితం ఏమిటి కానీ ముస్లిం స్త్రీల జీవితం ఏంటి? షాజహాన్ తెలంగాణ నుంచి ముస్లిం స్త్రీల జీవితం, తన భాగ్యం, తన 3 ప్రపంచాలు, తన వ్యక్తిగత జీవితం, దానిలో నుంచి తన ఎదిగిన క్రమం, అట్లాగే తన చుట్టూ ఉన్న స్త్రీల జీవితంలో ఉన్న కష్ట సుఖాలు, అట్లాగే మొత్తం తెలంగాణలో ముస్లిం ఐడెంటిటీకి, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి ఆవేదన, ఈ 3 కలగలుపుతూ ఆమె నవల రాసింది. ఇలాంటివన్నీ ఆత్మ చారిత్రాత్మక నవలలు అని చెప్పచ్చు. ఇప్పుడు కొత్త చూపు అనే నల్లులు రుక్మిణి నవల ఒకటి వచ్చింది రీసెంట్గా, మన నవంబర్లోనే. ఆ నవల గుంటూరులో ప్రారంభ ప్రకాశం జిల్లాలో ఒక వ్యక్తి దాదాపు తన జీవితం తాను ఎదిగిన క్రమం,
ఒక పల్లెటూరు నుంచి చదువుకొచ్చి ఎదిగిన క్రమం అది ఉంటుంది. అదే సమయంలో ఈ క్రమంలో ఆమె సామాజిక ఉద్యమాలతోటి విప్లవోద్యమాలతోటి ఎట్లా అనుబంధంలోకి వచ్చిందో ఆ మొత్తం చరిత్రను వ్యాఖ్యానిస్తుంది. అలాగే ఇలాంటివి ఆత్మచారిత్రాత్మక నవలు, జీవిత చారిత్రాత్మక నవలలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పారే ఓల్గా, ఆమె గమనమే గమ్యం అనే నవల రాసింది. దానిలో దుర్గాబాయి చేస్తున్నది కొమర్రాజు అచ్చమాంబ 40లలో కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసిన ఆమె ఆ ఉద్యమ చరిత్రలో ఒక కీలకమైన పాత్ర వహించింది. ఆమె జీవితాన్ని వస్తువుగా చేసుకొని ఈమె జాతీయోద్యమ కాలం వీటన్నింటినీ చిత్రిస్తూ ఒక నవల రాసింది. అట్లాగే నల్లూరు పోయి మేరు అనే నవల రాసింది. ఆ మేరు అనే నవల ద్రోణవల్లి అనసూయ అని కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసిన స్త్రీ, విప్లవోద్యమం వరకు కొనసాగిన స్త్రీ, ఆమె జీవితంలో ఉన్న ముగింపుతో వీటన్నింటినీ ముఖ్యంగా వాళ్ళ లైంగిక ఆసక్తులు వీటికి వచ్చిన సంఘర్షణలు రాసింది. రాయలసీమ రచయిత్రి భారతి రాసింది. ఎడపల్లి భారతి జక్కి అనే నవల రాసింది. అంటే తొలకరి పండుగలలో దళిత స్త్రీలు తమను తాము సమీకరించుకుని చేసే నృత్యం, ఒక జానపద అంటే ఒక సౌందర్యం, శ్రమతోటి ముడిపడిన, ఉత్పత్తితో ముడిపడిన సౌందర్యాత్మక సంస్కృతిని వ్యక్తం చేయడానికి ఆమె నవల రాస్తుంది. ఇది చదవండి, మన ప్రాంతం తెలుస్తుంది, అవతలి ప్రాంతాలు తెలుస్తాయి, స్త్రీలు తెలుస్తాయి. అట్లాగే నంబూరి పరిపూర్ణ పొలిమేరని రాసింది. యాకమ్మ రక్షణ రాసింది. ఇంకొక నవల ఇవ్వచ్చు. ఇవేం చేసినాయంటే ప్రధానంగా దళిత స్త్రీలు అభివృద్ధి క్రమంలోకి వచ్చే ప్రాసెస్లో వాళ్ళు పడుతున్న ఘర్షణ, అంటే ఒక ఉద్యోగస్తురాగానో ఒక రాజకీయాలకు ప్రవేశించి ఎంపీటీసీగానో సర్పంచ్గానో పోటీ చేసే మహిళలు సాధించే విజయాలు, లేకపోతే దళితులు అభివృద్ధి పథంలోకి వచ్చాక తన జాతిని నిర్మించుకునే ప్రయత్నం, తన జాతికి సహాయకారిగా చేసే ప్రయత్నం, ఇలాంటివన్నీ ఉన్నాయి. సాహిత్య ప్రేమతత్వాన్ని మా విద్యార్థులకు వివరంగా తెలిపినటువంటి కాత్యాయని విద్యార్థి గారికి మా తెలుగు అధ్యయన తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. ఇప్పుడు విశిష్ట అతిథి ఢిల్లీ విశ్వవిద్యాలయ ఆచార్య గంపా వెంకటరామయ్య గారిని వారి యొక్క ప్రసంగం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ, అంతకుముందు వారి యొక్క సంక్షిప్త పరిచయం చేయవలసిందిగా జబర్దస్త్ మేడం గారిని ఆహ్వానిస్తున్నారు. అలంకరించినటువంటి కళాశాల ప్రిన్సిపల్ మేడం గారికి, ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు, వివిధ ప్రాంతాల నుంచి కళాశాల నుంచి వచ్చినటువంటి అధ్యాపకులు, విద్యార్థులు, ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ రంగం వారికి స్వాగతం, సుస్వాగతం. 21వ శతాబ్ది మహిళా సాహిత్యం సమాలోచన అనే అంశంపై నిర్వహిస్తున్నటువంటి అంతర్జాతీయ సదస్సుకి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ప్రొఫెసర్ గంపా వెంకటరామయ్య గారిని మీ ముందుకు పరిచయం చేయడం నాకు విశిష్ట గౌరవంగా భావిస్తున్నాను. ప్రొఫెసర్ గంపా వెంకటరామయ్య గారు ప్రస్తుతం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఇండియన్ లాంగ్వేజెస్ లిటరరీ స్టడీస్ విభాగంలో తెలుగు అధ్యాపకులుగా తెలుగు బోధిస్తున్నారు. 2008 నుంచి బోధిస్తూ అనేక తరాల విద్యార్థులకు ప్రేరణనిస్తూ వస్తున్నారు. వీరు హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి MA, MPhil, PhDలు తెలుగు విషయంలో సంపాదించారు. వీరి యొక్క పరిశోధన రంగాలు ప్రపంచీకరణ కథలు, విమర్శనాత్మక పరిశీలన, తెలుగు సాహిత్యం మరియు చారిత్రక విమర్శ. ఒక నిష్ణాత పండితులుగా వీరు పరామర్శ, పరివృత్తి, వ్యాస గంగాధరం, సాహిత్య కిర్మీరాలు వంటి ప్రముఖమైనటువంటి గ్రంథాలని రచించారు. అదేవిధంగా రవిశాస్త్రి కథా ప్రపంచం, తెలుగు రైటింగ్స్ ఇన్ ఇంగ్లీష్ ఏ న్యూ పర్స్పెక్టివ్ వంటి ప్రముఖమైనటువంటి గ్రంథాలకు సంపాదకులుగాను, అదేవిధంగా బ్రేకింగ్ ద సైలెన్స్ ఇన్ ముద్దుపలాని రిలోకేటింగ్ సాంత్వన ఇన్ కాంటెంపరీ స్టడీస్ ఈ సహ సంపాదకులుగా పనిచేస్తున్నారు. మరి వీరు ఇచ్చేటువంటి ఉపన్యాసం మనందరికీ కూడా సాహిత్య కొత్త కోణాన్ని అనిపిస్తుందని విశ్వసిస్తూ కవితా ధ్వనులతో సార్ గారిని ఆహ్వానిస్తున్నాము. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం. నేను 3 వాక్యాల్లో పరిచయం చేసుకుంటాను. మాది సొంతూరు కడప, చదువుకునేది హైదరాబాద్, ప్రస్తుతం ఉంటున్నది ఢిల్లీ యూనివర్సిటీ. అది నా పరిచయం. ఇక్కడ
ఇక్కడ సభ గౌరవాన్ని, సభ మర్యాదను అనుసరించి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, మా గురుతులైనటువంటి ఆచార్య కాత్యాయని విద్మోహ మేడం గారికి, ఆశాజ్యోతి మేడం గారికి, మా శ్రీదేవి మేడం గారికి, ఇక్కడ ఉన్నటువంటి రచయితలకు, చాలామంది చదువుకున్న వారు, పెద్దవాళ్ళు, ముఖ్యంగా అధ్యాపకులు అందరూ ఉన్నారు. నేను వారి కోసం మాట్లాడలేను. నేను వచ్చేటప్పుడు మా మిత్రులు డాక్టర్ దత్తయ్య, మిస్టర్ విప్లవ్, మనోహరి మేడం గారికి నేను ఏం మాట్లాడాలో చెప్పాను. తీరా చూస్తే నేను చెప్పింది ఇక్కడ ఎందుకు ఉపయోగం లేదో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను కరెక్ట్గా 7 నుంచి 8 నిమిషాల్లో ముగించే ప్రయత్నం చేస్తాను. ఒక 5 పాయింట్లు చెప్తాను. మా గురుతుల్యులు కాత్యాయని మేడం గారు ఎక్కడైతే వదిలిపెట్టారో నేను అక్కడి నుంచి ప్రారంభిస్తాను. నేను మాట్లాడే సందర్భంలో మీ భాషలోనే మాట్లాడతాను. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూ మే బీ అవేర్ ఆఫ్ ద తెలుగు లాంగ్వేజ్. ఐ థింక్ యూ డోంట్ రిక్వైర్డ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్. ఒక్క మాట చెప్తాను. అమ్మ, మీరు ఒక పని చేయండి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని మీరందరికీ నా చిన్న రిక్వెస్ట్ అండి, వారందరూ చాలా మొబైల్ ఫోన్స్లో బిజీగా ఏమైనా ఉన్నారేమో, మీరు మాత్రం నా మాట లేదండి. ఎందుకంటే మనకు అవసరం ఉంది. భవిష్యత్తులో ఏదైతే కావాలో దానికోసం, మీకోసం ఇది. ఒక విషయం చెప్తానమ్మా, మీరు ఎంతమందికి ఆండ్రాయిడ్ ఫోన్ అంటే మామూలుగా శాంసంగ్ ఫోన్, యాపిల్ ఫోన్ ఎంతమందికి తెలుసు? శాంసంగ్, యాపిల్ ఫోన్ ఎంతమందికి తెలుసు అమ్మా? ఆల్మోస్ట్ అందరికి కూడా అవగాహన ఉంటుంది. కానీ ఆపరేటింగ్ సిస్టమ్ రెండు ఒకటేనా? యాపిల్ ఫోన్ నాకైతే ఇప్పటి వరకు వాడడం రాదు. దాదాపు ఇంత వయసు వచ్చినప్పుడే కనీసం దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు, నాకు తెలియదు. కాబట్టి ఇదే విషయంలో ఇదే పద్ధతి మన సాహిత్యానికి కూడా అన్వయం అవుతుంది. ఇక్కడ నేను ఉపయోగించి ఒక వ్యాసం రాశాను, స్త్రీ సత్యం సాహిత్యం స్త్రీవాద పరిశోధన పద్ధతి. ఆ శీర్షిక వచ్చేసి అంటే ఒకటి నేను మాట్లాడబోతున్నటువంటి అంశం ఫెమినిస్ట్ రీసెర్చ్ మెథడాలజీ. ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక మేడం మీరు అనుమతిస్తే ఒక మాట కాత్యాయని మేడం గారి ఏదో సందర్భంలో ఒక ఫ్లోలో ఒక మాట చెప్పారు. ఇక్కడ రాయలసీమలో ఉన్నటువంటి కవులు రచయితలతో నాకు మంచి అనుబంధం ఉందని. కానీ ఇక్కడ వాస్తవానికి ఒక జెండర్ పర్స్పెక్టివ్తో చూస్తే కవులు అంటానే ఆటోమేటిక్గా కొంతమంది, ఒకవేళ మనం చూస్తే ఎందుకు కవయిత్రుల గురించి మీరు ఎందుకు మాట్లాడినట్టు మనం క్వశ్చన్ చేయాలి. కానీ అది ఒక అనుకోకుండా వచ్చినటువంటి ఫ్లో. అలాగే మనకి ఏమవుతుందంటే ఇప్పటిదాకా కొన్ని పద్ధతులు కొనసాగుతూ వస్తున్నాయి. ఏంటంటే ఏది జరిగినా ఏం చెప్తున్నప్పటికీ కూడా ఒక పురుష స్వామ్య వ్యవస్థలో పురుషుడి యొక్క కంఠస్వరంతో మొత్తం లిఖించడం అనేది జరుగుతూ ఉంది. ఆ పద్ధతిలో వచ్చినటువంటి ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే అందరినీ ఒకే దృక్పథంతో చూడటం. ఉదాహరణకు మన సైన్స్ ఉంది, ఫిజిక్స్ కానీ మొత్తం ఏదైతే ఉందో, నీళ్ళను మనం మరిగించామనుకోండి, ఎవరు మరిగించినా ఒకే రకంగా ఉంటుంది. బాగా మరిగిస్తే ఆవిరైపోతుంది, బాగా ఐసుగడ్డలో పెడుతుంది, అది మొత్తం వస్తుంది. తగ్గించే సెల్సియస్ తగ్గితే అది మనకు అయిపోయింది. ఇది మరి చాలా అందరికీ తెలిసినటువంటిది. కానీ రక్త మాంసాలు ఉండి మనసు అనేటువంటి ఒక పరికరం ఉన్నటువంటి మనుషులందరినీ ఒకే రకమైనటువంటి నిర్ణయాలతో మనం పరిశోధన చేయొచ్చా? కుదరదు. ఒక్కొక్కరిని అర్థం చేసుకోవడానికి ఒక్కొక్క రకమైనటువంటి పరిశోధన అవసరం. ఉదాహరణకి ఇక్కడ రాయలసీమ నుంచి చాలామంది పిల్లలు ఉన్నారు. కడపలో ఒక సమస్యలు ఉన్నాయి, కర్నూలులో ఒక సమస్యలు ఉన్నాయి, చిత్తూరు ఒక రకమైన సమస్యలు, అనంతపురం 4 ప్రాంతాల్లో ఉన్నటువంటి 4 ప్రాంతంలో 4 జిల్లాలు ఇన్ని సమస్యలు ఉంటే అన్నిటినీ మనం ఒకే రకంగా చూడలేదు. అదేవిధంగా మనకు ఉన్నటువంటి సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఒక్కొక్క రకమైనటువంటి ఒక పరిశోధనా పద్ధతి అవసరం. ఇప్పుడు మీకు అందరూ కూడా చాలా సందర్భాల్లో మేడం గారు నవలల గురించి, కథల గురించి, నాకు నవలలు కథలు మాత్రము మొత్తం చాలా వరకు అంటే మేడం గారు చెప్పి ఈ సినిమా గురించి మాట్లాడుతుంది వాళ్ళకుంటే ఈ ముగ్గురికి మనం ఆలోచించాలన్నా, మీరు ఎగ్జామ్ రాయాలన్నా అదే ఎగ్జామ్లో ఒక పరిశోధన పత్రంగా ఒక పరిశోధన గ్రంథాలు వస్తాయి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా సింపుల్గా ఒక పరిభాషను చెప్పాలంటే స్త్రీలు రాసినటువంటి రచనలను అర్థం చేసుకోవడానికి ఒక స్త్రీవాద పరిశోధన పద్ధతి అవసరం. ఈ స్త్రీ
స్త్రీవాద పరిశోధనా పద్ధతి అనేది సాధారణ పరిశోధనా పద్ధతికి భిన్నమైనటువంటిది. అంటే ఇట్స్ యాక్చువల్లీ కంప్లీట్లీ డిఫరెంట్ టు జనరల్ రీసెర్చ్. ఎందుకు జనరల్ రీసెర్చ్కి అవసరం అంటే ప్రతి సందర్భంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉదాహరణకు ఈ వ్యవస్థ మొత్తం కూడా ఇందాక చెప్పారు, సమాజం అంటే ఒక అద్దం లాంటిదని. దౌర్భాగ్యం ఏంటంటే ఈ వ్యవస్థలో, ముఖ్యంగా పురుషస్వామ్య వ్యవస్థలో, ఆ అద్దం తయారీలోనే రసాయనాల కల్తీ ఉంది. ఆ రసాయనాల కల్తీ మూలంగా మనుషుల ప్రతిబింబాలే వంకరగా కనిపిస్తున్నాయి. ఆ మనుషుల ప్రతిబింబాలే వంకరగా కనిపించినప్పుడు సమాజం అంతా ఒకే విధంగా ఉందనుకోవడం తప్పు. దానిని అర్థం చేసుకోవడం కోసం మనకంటూ ఒక ఆలోచన పద్ధతి అవసరం. ఆ ఆలోచన పద్ధతి ఇప్పటి వరకు పురుషుల పద్ధతిలో చెప్పుకుంటూ వచ్చారు. ఈ పురుషుల పద్ధతిలో చెప్పుకుంటూ పోవడం వలన ఈ వ్యవస్థ అంతా కూడా పురుషుల దృక్పథం నుంచి ఇదే సరి అయినటువంటి ఒక ఆలోచన విధానం వచ్చింది. దీనిని దాటి మనకంటూ అవసరమైన ఒక కొత్త ఆలోచన విధానం అవసరం. దాదాపు ఇందులో ఒక 70 పేపర్ల వరకు ఉన్నాయి. ఈ 70 పత్రాలను కూడా మీరు ఒక ఫెమినిస్ట్ రీసెర్చ్ మెథడాలజీ మీద పూర్తిగా రీరైట్ చేయగలిగితే మనకు ఒక కొత్త డిఫరెంట్ పర్స్పెక్టివ్ వస్తుంది. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. చాలామందికి బంగారు ఒక పంజరం కానీ లేదా ఒక బంగారు వస్తువును చూసినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? ఆడవారికి అది చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే అలంకరించుకోవడానికి బాగుంటుంది. ఆ బంగారం పేరు చెప్తానే పురుషులకు భయం వేస్తుంది. ఎందుకంటే దాన్ని ఎక్కడ కొనమంటారో, ఏ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడతారో. అంటే వస్తువు ఒకటే, బట్ పర్స్పెక్టివ్స్ ఆర్ టూ డిఫరెంట్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీ భాషలోకి వచ్చి. మొబైల్ ఫోన్ మీకు అది చాలా ఆనందకరం, నిజం వస్తువు చాలా ఆనందకరమైనటువంటి వస్తువు. కానీ పేరెంట్స్ దృష్టిలో మిమ్మల్ని చెడగొడుతున్న ఒక పనికిమాలిన డబ్బా. ఒకటే వస్తువు కానీ అది పూర్తిగా మారుతుంది. కానీ అదే మొబైల్ ఫోన్ కార్పొరేట్ ప్రపంచానికి డబ్బుల వర్షం కురిపించే ఒక బంగారు బాతు. చూడ అంటే అన్ని రకాల ఈ అన్నిటిని అర్థం చేసుకోవాలంటే మనకు మన దృక్పథం అవసరం. అలాగే స్త్రీల రచనలను అర్థం చేసుకోవడానికి తెలుగులో మనకంటూ ఒక ఫెమినిస్ట్ రీసెర్చ్ మెథడాలజీ అనేటువంటిది అవసరం. నేను చెప్పాలనుకున్నటువంటి వ్యాసం మొత్తం, నా ప్రసంగం మొత్తం అదే. బహుశా మీకు ఎంతమందికి అర్థమైంది, మైక్ ఎంతమందిని డిస్టర్బ్ చేసింది నాకు తెలియదు. ఈ అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులు, ముఖ్యంగా విద్యావాసన మేడం గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. సేపు భరించినటువంటి ప్రత్యేక ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా నా 18 సంవత్సరాల అకాడమిక్ లైఫ్లో రాయలసీమలో ప్రత్యక్షంగా ఒక యూనివర్సిటీలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి వారు మేడం గారు. నేను కడపవాసిని, కానీ మొదటిసారి నాకు రాయలసీమ ప్రాంతంలో ఒక సెమినార్లో పాల్గొనే అవకాశం వచ్చింది. ధన్యవాదాలు మేడం. క్లస్టర్ విశ్వవిద్యాలయ 21వ శతాబ్దపు మహిళా సాహిత్య వేదిక మీదుగా ఒక కొత్త జెండర్ రీసెర్చ్ మెథడాలజీని ప్రతిపాదించినటువంటి వెంకటరామయ్య సార్ గారికి మా తెలుగు అధ్యాయ శాఖ తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇప్పుడు అత్యవసర పరిస్థితులు, అనివార్య కార్యక్రమాల మూలంగా ఈ సమావేశాన్ని ఉండి తొందరగా వేయవలసి వస్తున్నటువంటి తోటకూర ప్రసాద్ సార్ గారికి మా తెలుగు అధ్యయన శాఖ తరఫున మరియు మా క్లస్టర్ విశ్వవిద్యాలయ శాఖ తరఫున చిరు సన్మానము చేయడానికి కళాశాల మరియు తెలుగు శాఖ అధ్యాపకులు మరియు ప్రిన్సిపల్ మేడం గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. సార్, మా చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాము సార్. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగు డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్నటువంటి మేధావులకు, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి మేధావులకు, అట్లాగే నా ప్రియమైనటువంటి విద్యార్థులకు, మీకందరికీ కూడా 21వ శతాబ్ది స్త్రీల సాహిత్యం, దాని యొక్క స్వరూపం ఎలా ఉంది,
అంచెలంచెలుగా స్త్రీలు పొందుతున్నటువంటి అన్ని పరిణామాలను గురించి చాలా విస్తృతమైనటువంటి స్థాయిలో మన వింధ్యవాసిని డాక్టర్ వింధ్యవాసిని ఏర్పాటు చేసినటువంటి ఈ సదస్సు చాలా ఫలప్రదమైనందుకు ఏ విధంగా చెప్పగలుగుతున్నానంటే ఆవిడ ప్రచురించినటువంటి ఈ సదస్సు సెమినార్ ప్రొసీడింగ్స్ అనేటివి చాలా విలువైనవి. ఆ విలువైన పనిని యూనివర్సిటీల్లో కూడా మేము కొంతవరకు చేస్తున్నాము. సదస్సు అయిపోయిన తర్వాత చేస్తున్నాము. ఆమె ముందుగానే ఆ పనిని నిర్వహించినందుకు ఆమెను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. అట్లాగే ఆమె ఈ కార్యక్రమాన్ని చేయడానికి మన యువతర గారు ప్రిన్సిపాల్గా అందించినటువంటి తోడ్పాటు, చాలామంది ఇక్కడ ఉన్నటువంటి మహిళా అధ్యాపకులు, పురుష అధ్యాపకులు కూడా వీళ్ళందరి సహకారంతో మీరందరూ కూడా కలిసి చేసినటువంటి ఒక విజయవంతమైనటువంటి పనిగా పుస్తక ప్రచురణను నేను భావిస్తున్నాను. ఎందుకంటే తర్వాత చెప్పేదానికి అవకాశం ఉంటుందో లేదో అని ముందే చెప్పాను. సదస్సు పత్రాలు వేయటం అనేది చాలా విలువైన పని. అకాడమిక్ వర్క్, అకాడమిక్ రీసెర్చ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది క్లాస్ వర్క్ అని నేను అనను. కానీ క్లాస్ వర్క్ ఎంత చేస్తున్నామో ఆ రీసెర్చ్ లేకపోతే క్లాస్ వర్క్ అనేది చాలా వెనుకబడి ఉంటుంది. రీసెర్చ్ అనేది ప్రతిరోజు మనల్ని అప్డేట్ చేస్తుంది. ఆ అప్డేషన్లోకి రావాలంటే రీసెర్చ్ని పిల్లల మీద ప్రయోగాలుగా, పిల్లలకు అమలులో ఉండే దాని విధంగా మన అధ్యాపక వృత్తిని మనము ఇంకా ఇంకా మెరుగు పెట్టుకోవడానికి కావలసినటువంటి సంపత్తిని అందజేస్తుంది పుస్తకం. శ్రీదేవి మేడం. ఏమండి అబ్బాయిలు, నేను ఒక మాట చెప్పనా? మీరు పెళ్లి కూతురు ఇవన్నీ మాకు అలవాటే. శ్రీదేవి మేడం. నేను కూడా కడప మెన్స్ కాలేజీ నుంచి 13 సంవత్సరాలు పనిచేసి ద్రావిడ విశ్వవిద్యాలయానికి వెళ్ళాను. ఓకే అండి. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది యువకులు నవజీవన నిర్మాతలు. మిమ్మల్ని గురించి చెప్పారు మహాకవి శ్రీశ్రీ. మీరు ఎలా ఉంటారో, ఎక్కడ ఉంటారో మీరే నిర్ణయించుకోండి. మనం ఎవరు, మనం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం నిర్ణయించుకోకపోతే ఇదేమో సినిమాల్లో వేసే జోక్ లాగా కాకుండా నేను బాధ్యత కలిగినటువంటి విద్యార్థిన, ఆ విద్యార్థి దశ పూర్తి చేసుకొని సమాజంలోకి వెళ్ళేటటువంటి ఒక పౌరురాలు, ఒక పౌరుడుగా నన్ను నేను తీర్చిదిద్దుకునే క్రమంలో నేనేం చేస్తున్నాను అనేది గమనంలో ఉంచుకోవాల్సిన పని. ఎందుకంటే ఈ సమాజం మొత్తం మీ భుజస్కంధాల మీదే ఉంది, మాలాంటి వృద్ధుల మీద లేదు. మేము చేసినది, మేము విద్యార్థి సంఘాల్లో పనిచేసాం, మహిళా సంఘాల్లో పనిచేసాం. ఇప్పుడు మీరు చేస్తే, మీరు ముందుకు తీసుకుపోతే ఈ సమాజాన్ని మేము సంతోషిస్తాం. అలా సంతోషించడానికి మీకు మార్గనిర్దేశం కావాల్సిన దానికి గురువులు చెప్పే పాఠాల కంటే సాహిత్యం నిర్వహించేటటువంటి పాత్ర చాలా గొప్పది. ఆ సాహిత్యాన్ని చదువుకోవడం వల్ల, ఆ సాహిత్యాన్ని రాయడం వల్ల మనల్ని మనం బలోపేతం చేసుకుంటాం. ఇంతకుముందు మా గురుతుల్యులు కాత్యాయని విద్మహే మేడం గారు చెప్పినట్లు మనకు బలహీనతకు బలాన్ని ఇస్తుంది, చెవిటివాడికి చెవునిస్తుంది, మూగవాడికి నోరిస్తుంది. 21వ శతాబ్ది మహిళలకు కూడా నోరిచ్చింది ఈ సాహిత్యమే. ఈ సాహిత్యం రావడానికి 20వ శతాబ్దాన్ని సుసంపన్నం చేసినటువంటి రచనలు స్త్రీవాద రచనలు. అంతకుముందు స్త్రీలు పుంఖానుపుంఖంగా రాశారు. మగవాళ్ళకు కూడా బీనాదేవి, తర్వాత కొంతమంది ఆడవాళ్ళ పేరు పెట్టుకొని రాసేంతగా స్త్రీల యొక్క ఒక సాహిత్య వికాస యుగంగా స్త్రీల రచనలను మనము పేర్కొన్నాం. వికాస యుగంలో స్త్రీల పాత్ర అది జనరంజక ధోరణి కావచ్చు, కళల్లో విహరించినవి కూడా కావచ్చు. అయితే వాళ్ళకు కావలసినటువంటి మాకేం కావాలి, నా ప్రేమ, నా వివాహం, నా పిల్లలు, నా చదువు, నా ఉద్యోగం అని తెలియజెప్పినటువంటి శకంగా మనము వికాస యుగాన్ని 1960 వరకు కూడా చెప్పుకుంటాం. అదేవిధంగా
3 పుస్తకాలకు ఎడిటర్గా కూడా పనిచేశారు. ఇందిరాశాంతి గారు, వేదిక అలంకరించిన మిత్ర బాంధవులు, వేదిక ముందు ఉన్న ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఆకలి ఉన్న బ్రాహ్మణుని నిద్రపోయిన పులిని పలకరించకూడదంట. అందరికీ ఆకలి అయిపోయినట్లుంది, కుర్చీలు ఖాళీ అయితే ఉంది. పూర్తి కాకముందు ఈ సమావేశాన్ని ముగించవలసిన అవసరం ఉంది. చెవులో చెప్తున్నారు సమయపాలన చేయండి అని. నాకు కూడా ఆకలి అవుతుంది. ఇంతవరకు జరిగిన దానికంటే కొంచెం భిన్నంగా జరగవలసినది ఏది అనే ఒక 5 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. మేడం అనేదాన్ని మానుకొని అమ్మ అని చెప్పండి దయచేసి. తెలుగులో ఇంటి పని మనిషిని అమ్మ అంటాం, కన్న కూతుర్ని అమ్మ అంటాం. దానికి ఉన్న సొగసే వేరే. దయచేసి పేర్లు కూడా విద్మాయమ్మ, జ్యోతిమ్మ, ఇందిరమ్మ ఎంత అందంగా ఉంటుంది. స్వాతంత్రోద్యమంలో ఒక జాతీయ పోరాటం, అందులో స్త్రీల పాత్ర గురించి కాబట్టి ఇప్పుడు కీలకోపన్యాసం చేయడానికి బెంగళూరు విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు ఆచార్య కులకలూరి ఆశాజ్యోతి మేడం గారిని కీలకోపన్యాసం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. వారి యొక్క సంక్షిప్త పరిచయం చేయవలసిందిగా సయ్యదా ఫక్రునిసా బేగం మేడం గారిని ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులైన సభాధ్యక్షులు, ప్రధాన అతిథులు, ప్రొఫెసర్ గారు, ఆచార్యులు, అధ్యాపక బృందం, ప్రియ విద్యార్థిని మిత్రులారా, ఆహ్వానితులందరికీ హృదయపూర్వక వందనాలు. ఆచార్య కె ఆశాజ్యోతి గారు తెలుగు సాహిత్య రంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు పొందిన ప్రముఖ ఆచార్యులు మరియు సాహిత్య సేవకురాలు. ఆధునికాంధ్ర కవిత్వంలో జ్ఞానోపదేశకృతం అంశంపై PhD పూర్తి చేసి తన పరిశోధనకు తూమాట గణప బంగారు పథకం వంటి గౌరవాలు అందుకున్నారు. తెలుగులో గాను కన్నడలో రచనలను తెలుగులోకి అనువదించి భాషల మధ్య సాహిత్య చేతువుగా నిలిచారు. ఆమె పర్యవేక్షణలో 13 PhD డిగ్రీలు, అనేక MPhil పట్టాలు లభించడం ఆమె గురుత్వానికి స్పష్టంగా చూపుతుంది. విశిష్ట భాషాధ్యయనాల ఫ్యాకల్టీ అవార్డు, సాహిత్య రత్న, లిటరేట్ ఆఫ్ ద ఇయర్, ఉత్కృష్ట భారత పౌరసత్వ అవార్డు, గ్లోబల్ అచీవ్మెంట్ అవార్డు వంటి అనేక పురస్కారాలు ఆమె కృషికి లభించిన గౌరవ చిహ్నాలు. ఈ సాహిత్య మహిళ వేళలో మన మధ్యకు ఇచ్చేసిన విశిష్ట అతిథి, తెలుగు సాహిత్య ప్రపంచాన్ని తన సేవలతో అలంకరించిన ఆచార్య కె ఆశాజ్యోతి గారిని మనమందరం హర్షభరిత హృదయాలతో స్వాగతం పలుకుతాం. వేదిక మీదున్న పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, విద్యార్థులకు శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ సభ మధ్యలో సగం సీట్లు ఖాళీ అయిపోతే నా వంతు వచ్చేసరికి ముందు వరుసలో ఉంటారు, ఇక మిగిలిన వరుసలన్నీ ఖాళీ అనుకున్నా. విచిత్రంగా ముందు వరుస ఖాళీ అయింది, మిగిలిన వరుసలన్నీ ఉండడం వల్ల మిమ్మల్ని చూస్తుంటే ఆనందం కలుగుతోంది, ఉత్సాహం కలుగుతోంది. మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి అని అనిపిస్తోంది. స్త్రీల సాహిత్యం మీద ఒక సదస్సు నడుపుతున్నటువంటి వింధ్యవాసినికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని నిన్నటి నుంచి శ్రద్ధగా కాపాడుకుంటూ వస్తున్న శ్రీనివాస్ గారికి, చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాము గారికి, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తున్న మీ ప్రియతమ ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. స్త్రీల సాహిత్యం గురించి వేదిక మీద ఉన్న పెద్దలందరూ మాట్లాడడం విన్నాక దాని గురించి మళ్ళీ చర్చోపచర్చలకి నేను వెళ్ళడానికి సంసిద్ధత చూపను కూడా. ఎందుకంటే చెప్పిన దాన్నే చెప్పడం వల్ల చర్చక చలనం అవుతుంది తప్ప ప్రత్యేకించి దాని గురించి కొత్తగా చెప్పవలసిన విషయాలు ఉండవు కనుక. స్త్రీ 21వ శతాబ్దంలో స్త్రీ సాహిత్యం అది ఏ రకంగా అభివృద్ధి చెందింది అనడానికి ముందు కొంత నేపథ్యానికి మనం వెళ్ళగలిగితే
అయితే వేదాల కాలం నుంచి వేదాలు వల్లించినటువంటి స్త్రీలు ఉన్నారని, వాళ్ళను ఋషికలు అని పిలిచేవాళ్ళని, అటువంటి వాళ్ళల్లో లోపాముద్ర, గార్గి, మైత్రేయి ఇలాంటి వాళ్ళు ఉన్నారని మనకందరికీ తెలుసు. ఆ తర్వాతి కాలంలో సాహిత్యం ప్రారంభమైనటువంటి సందర్భంలో పురుషులే రాస్తూ వచ్చారు. అనువాదాలనే అంటే సంస్కృతంలో ఉన్నటువంటి సాహిత్యాన్ని అనువాదం చేస్తూ వచ్చారు. మన తెలుగులో గౌరెడ్డి గారు ఇప్పుడు మనకు చెప్పినట్టుగా తాళ్లపాక తిమ్మక్క, మొల్ల, తరిగొండ వెంగమాంబ ఇలాంటి స్త్రీలు సాహిత్యం చేశారు. అయితే ఆ సాహిత్యంలో వాళ్ళ కష్ట నష్టాలు ఏమైనా చెప్పారా అంటే ఖచ్చితంగా చెప్పలేదు అన్న విషయం వాస్తవం. వాళ్ళ సాహిత్యాన్ని ఏ మూలకంగా చెప్పారు? భక్తి మూలకంగా చెప్పినటువంటి సాహిత్యాన్ని మనం చూస్తూ వచ్చాం. మనకు తెలిసిన విషయాలే అవి. ఆ తర్వాతి కాలంలో ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలిస్తున్న సందర్భంలో స్త్రీలందరూ ఒక్కటై కవిత్వాన్ని, ఆంగ్ల విద్య నేర్చుకొని కవిత్వాన్ని రాసినటువంటి స్త్రీలు చాలామంది కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నారు. ఆ దశ దాటిన తర్వాత 20వ శతాబ్దంలో అంటే 1980ల తరువాత స్త్రీవాద సాహిత్యం కానివ్వండి, దళితవాద సాహిత్యం కానివ్వండి, ముస్లిం మైనారిటీవాద సాహిత్యం కానివ్వండి, బహుజనవాద సాహిత్యం కానివ్వండి, ఇన్ని వాదాల క్రమంలో చాలా అద్భుతమైనటువంటి కథా సాహిత్యం, కవిత్వం, నవలలు, వ్యాసాలు వచ్చాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ చరిత్ర గతిని మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ సందర్భంలో ఎప్పుడైతే మనకు 1980 నుంచి సాహిత్యం స్త్రీలుగా మాట్లాడడం అనేటువంటి స్థితి, ఇప్పుడు మనం మొల్లని తీసుకుందాం, ఆమె భక్తిలో రామాయణ చర్చ చేసింది తప్పితే, దేవుణ్ణి పూజించుకుంది తప్పితే, ఏ రకమైనటువంటి ఆమె సమస్యలను లేదా తన సమకాలీన సమాజంలో ఉన్నటువంటి సమస్యలను చర్చించిన దాఖలాలు మనకు లేవు. అయితే కవిత్వ పరంగా అద్భుతమైన కవిత్వం రాస్తే తరువాతి కాలంలో చేమకూరు వెంకట కవి లాంటి కవులు ఆమెను అనుసరించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ నవలలు 100కు పైగా కథలను అందించి ఎన్నో పురస్కారాలు అందుకున్న రచయిత్రి శ్రీ ఆనందరామం మొదలైన వారు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. మరియు రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మాలతి చందూర్, ప్రముఖ రచయిత్రి కె రామలక్ష్మి, ప్రసిద్ధ రచయిత్రి తెన్నేటి హేమలత మొదలైన వారు తెలుగు సాహిత్యంలో కథానిక, నవల, కవిత్వం, వ్యాసం వంటి వివిధ ప్రక్రియల్లో స్త్రీల జీవితాలను సామాజిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక ప్రక్రియల్లో మానవ సంబంధాలను లోతుగా చర్చించారు. ఇక నేటి తరం రచయిత్రులు తెలుగు సాహితీ మహిళా దిగ్గజాలను తీసుకుంటే ఎన్నో సాహిత్య విమర్శనా వ్యాసాలు వ్రాసి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకొని విమర్శ అనగానే గుర్తుకు వచ్చే శ్రీమతి కాత్యాయని విద్మహే గారు ఇంతవరకు మనతో సంభాషించారు. తెలుగు సాహిత్యంలో అనేక రచనలు చేసి బంజారా సంస్కృతి మరియు భాషను ప్రోత్సహించడంలో కృషి చేస్తూ అమ్మ నేర్పిన ఆత్మవిశ్వాసమే నేను ఇంత ఎదగడానికి కారణం అంటున్న సూర్య ధనంజయ గారు కవయిత్రి, కథకురాలు, కాలమిస్టు, వ్యాసకర్త, అనువాదకురాలు, అత్యుత్తమ వక్తగా, సంఘ సేవకురాలుగా ప్రసిద్ధురాలైన జూపాక సుభద్ర గారు, అలాగే స్త్రీ చైతన్యం, విముక్తి, వికాసం వంటి అంశాలపై ఎన్నో రచనలు చేసిన కె ఆశాజ్యోతి గారు, రచయిత్రి, విమర్శకురాలు, రాయలసీమ సాహిత్య చరిత్రపై పరిశోధనలు చేసిన కిన్నెల శ్రీదేవి గారు, రాజకీయ సాహిత్య రంగ చర్చల్లో స్త్రీవాద దృక్పథాన్ని ప్రవేశపెట్టి స్త్రీవాద ఉద్యమానికి ప్రతీకగా నిలిచి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న గోల్గా గారు, ఇలా ఎందరో లబ్ధప్రతిష్ఠులైన రచయిత్రులు తెలుగు సాహిత్యంలో స్త్రీవాద భావనలను, సామాజిక మార్పులను, చైతన్యాన్ని తమ రచనల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముఖ్య పాత్ర పోషించారు. మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన విజయవర్ధన్ గారు ఇక్కడ స్టేజ్ మీదకి వస్తే మేము అందరం సంతోషపడతాం. 21వ శతాబ్దపు మహిళా సాహిత్యం, మహిళలు రాసిందా, మహిళల గురించి రాసిందా అని స్పెసిఫిక్ లేకుండా మహిళలకు సంబంధించిన సాహిత్యం, ఆయా ప్రక్రియల్లో వాళ్ళు చేసిన రచనల గురించి పత్ర సమర్పకులు ఇప్పుడు 5-6 ఉన్నారు. ఒక 2 నిమిషాలే మాట్లాడతాను నేను.
నాకు ఆధునిక సాహిత్యం మీద ఏమాత్రము అవగాహన లేదు. నేనంతా ప్రాచీనము ప్లస్ నాది చరిత్ర శాసనాలకు సంబంధించిన అంశం. అయితే ఇప్పుడు ఈ సెషన్లో మొట్టమొదటిగా అటెండ్ అత్తయ్య గారు వృత్తి కథల మీద వచ్చిన, అంటే స్త్రీల గురించి సంబంధించిన లేకపోతే స్త్రీలు రాసిన వృత్తి కథలకు సంబంధించిన సాహిత్యం మీద మాట్లాడతారు. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకి, మిగతా నాతోటి పత్ర సమర్పకులకి అందరికీ నమస్కారం. వేదిక ముందున్నటువంటి మా మిత్రులు, సాహితీ మిత్రులు అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. తెలుగు రచయిత్రుల కథలు, వృత్తి సౌందర్య చిత్రణ. ఆధునిక సాహిత్యంలో ప్రస్తుతం వృత్తుల మీద అనేక ప్రక్రియలలో సాహిత్యం వస్తుంది. వృత్తులు అనేటటువంటివి లేకుండా మనిషి మనుగడ లేదు. ఆ మనుగడే ఇప్పుడు మరో రూపంగా మార్పు చెందుతుంది. కాబట్టి ఆ వృత్తులన్నీ ప్రపంచీకరణ ప్రభావం వల్ల, ఇంకా ఆధునికీకరణ కావచ్చు, అట్లాంటి వాటి ప్రభావం వల్ల మార్పు చెందడంతో వృత్తులు మారుతున్నాయి, కనుమరుగవుతున్నాయి, లేకుండా పోతున్నాయి, వాటిని వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. పెట్టుబడిదారుల చేతుల్లోకి కూడా వృత్తులు కొన్ని వెళ్ళిపోతున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో తెలుగు కవులు, రచయితలందరూ వృత్తి సాహిత్యాన్ని ఎక్కువగా సృష్టిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ వృత్తి సాహిత్యం తీసుకొచ్చారు. దీంట్లో 4 మహిళలు వృత్తి కథలు రాశారు. గొంగడి వచ్చింది, గొల్ల కుర్మల మీద బర్ల మహేందర్ సంపాదకుడిగా వచ్చింది. దాంట్లో 2 వృత్తి కథలు రాసినటువంటి వారు నాకు కనిపించారు. మల్లెసాల అని ఈ మధ్యలో వచ్చినటువంటి పెద్ద పుస్తకం జ్వలిత గారు సంపాదకులుగా వచ్చారు. దీంట్లో 130కి పైగా ఉన్న కథల్లో 54 మంది మహిళలు వృత్తుల మీద రాశారు. శతాధిక వృత్తి కథలు, చేతి వృత్తి కథలు అని సబ్ టైటిల్గా వచ్చినటువంటి పుస్తకం. 54 మంది వృత్తి కథలు రాసినటువంటి మహిళలు ఉన్నారు దాంట్లో. తర్వాత రాయలసీమ ఉపాధ్యాయ కథలు వచ్చాయి, హరికిషన్ గారు తెచ్చారు. తర్వాత వానమెతుకులని రాయలసీమ వ్యవసాయ కథలు వచ్చినటువంటి పుస్తకం. దీంట్లో మహిళలు రాసిన కథలు ఉన్నాయి. రైతు కథలు చాలామందికి సాహిత్య మిత్రులకు తెలుసు. పెద్ద పుస్తకం సాకం నాగరాజు గారు తెచ్చినటువంటి పుస్తకం. దీంట్లో మహిళల కథలు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పుస్తకం. మనకి కుట్టు కథలు అనేటటువంటి వెంకట్రావు తీసుకొచ్చారు. టైలర్ సంబంధించినటువంటి కథలు, వృత్తికి సంబంధించినది కూడా. కేసులా అనేటటువంటి ఒక పుస్తకం వచ్చింది, గోరు బంజారాలకు సంబంధించినటువంటి పుస్తకం. ఆచార్య సూర్యధనంజయ్ గారు తీసుకొచ్చినటువంటి పుస్తకం. వాము కుమ్మరి కథలకు సంబంధించినటువంటి పుస్తకం. మేము మా మిత్రుడు విప్లవ్ గారు కలిసి వర్క్ చేశాము. ఇది కుమ్మరి వృత్తికి సంబంధించినటువంటి. అట్లాగే మోకు అనేటటువంటి గౌడ వృత్తికి సంబంధించినటువంటిది. మా బతుకులు అని నేరెళ్ళ శ్రీనివాస్ గౌడు ఒక్కడే రాశాడు, కళ్ళు గీత కార్మికుల మీద రాసినటువంటి పుస్తకం. కులకష్పి అని కాలువ మల్లయ్య గొల్ల కుర్మల మీద రాసినటువంటి పుస్తకం. ఇది కాకుండా మా ఊరి మంగళ కథలు అనేటటువంటి ఒక పుస్తకం మూరిశెట్టి గోవింద్ గారు రాసినట్టు. ఇలా చూసుకుంటూ పోతే నా దృష్టిలో ఒక 17 పుస్తకాలు వృత్తి పైగా మహిళలు వృత్తి కథలు రాయడానికి ముందుకొచ్చారు. అయితే వృత్తి కథల్లో మహిళలు ఏమైనా వేరుగా రాశారా అని చూసినప్పుడు మహిళల కోసం ప్రత్యేకంగా ఉన్నటువంటి వృత్తి ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే మహిళలు మాత్రమే చేసేటటువంటి పనిలో భాగంగా మనకి ఎక్కువగా చాకలి వృత్తి కథల్లో కనిపిస్తుంది. మిగతా వృత్తులలో అందరూ మహిళలు, అన్ని వృత్తులలో పురుషులకి సపోర్ట్గా ఉన్నటువంటి కథలే కనిపిస్తాయి. ఇప్పుడు చాకలి, మంగలి, కుమ్మరి, గౌడ
అన్ని సబ్బండ వర్ణాల సెంట్రానా సారస్వతం అంతా కూడా ఈ వృత్తి కథల్లో సెంట్రానా కనిపిస్తుంది. నిజానికి ఇప్పుడు అది రావాల్సిన అవసరంలో కూడా ఏముంది, దాంట్లో నుంచి మనకి Exactly, ఏం exactly. నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందంటే వృత్తి పోతుంది, వృత్తి వెనుక భాష పోతుంది. ఒక వృత్తి పోయింది, వ్యవసాయంలో ట్రాక్టర్ వచ్చింది, నాగలి పోయింది. నాగేలి, నాగలి ఈ పదాలు అంటే నేను తెలంగాణ నుండి వచ్చాను. నాగలి పోయింది, నాగలి పోయిందంటే దాని వెనుక ఉండేటటువంటి నాగలికి ఉండే దుంప పోయింది, దుంపకుండే కర్ర పోయింది, కర్రకుండే కొండి పోయింది, కర్రు దుంప వీటన్నిటి కనెక్టివ్గా ఉండేటటువంటి పాలె పోయింది, పాలెకు ఉండేటటువంటి ఎద్దుల మెడలోకి వచ్చేటటువంటి కోల పోయింది, కోలకి పాలకి మధ్యలో ఉండేటటువంటి కాని పోయింది, కానికి ఉండే జోళ్ళు పోయినాయి, జోళ్ళకు ఉండేటటువంటి పట్టీలు పోయినాయి, ఎద్దులు పోయినాయి. ఇప్పుడు పిల్లలకు పాఠం చెప్పినప్పుడు నాగలి గురించి చెప్తే బొమ్మ చూపించాలి, బొమ్మ చూపించడం బాగానే ఉంది, కానీ నాగలికి పాలే, కుప్ప, కర్రు, కొండి ఇవన్నీ కూడా పోయినప్పుడు ఆ పదజాలం పోయింది. ఆ పదజాలం ప్లేస్లోకి ట్రాక్టర్ వచ్చింది. ట్రాక్టర్ వచ్చినప్పుడు మన ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయి తప్ప ట్రాక్టర్కి ఉండేటటువంటి స్టీరింగ్ కావచ్చు, టైర్ కావచ్చు, పయ్య కావచ్చు, కల్టివేటర్ కావచ్చు, ప్లవ్ కావచ్చు, ఏ పదాలు తెలుగు కావు. అంటే వృత్తి పోయింది, భాష పోయింది, దాంతోపాటు సంస్కృతి కూడా కొంత పోయింది. అంటే నాగల్ని ఉగాది నాడు పెట్టుకొని పూజిస్తాము. నాగలు ఉండడం వల్ల నాగలి చేసినటువంటి వడ్ల వృత్తి బాగుపడింది, నాగలికి కర్రు చేసినటువంటి కమ్మరి వృత్తి బాగుపడింది. ఇవన్నీ ఒకదాని మీద ఒకటి వృత్తులన్నీ డిపెండ్ అయి ఉన్నటువంటివి. అయితే ఈ వృత్తులలో నిజంగా చేసిన వాళ్ళు కష్టాలే పడ్డారు, పోవడం వల్ల ఆ వృత్తి వాళ్ళు కూడా ఆధునికంగా బతుకుతున్నారనే ఒక ఆనందపడవలసినటువంటి విషయం కూడా ఉంది. కానీ దాని వెనుక భాష, సాహిత్యము, సంస్కృతి కూడా లాస్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవచ్చు. ఇలాంటి కోణంలో చూసినప్పుడు వృత్తుల వెనుక చాలా మనం కోల్పోతున్నది కనిపిస్తుంది. సరే, నేను ఒక కథ గురించి మాట్లాడుతున్నాను, అదొకటి జస్ట్ ఇలా టచ్ చేసి నేను ముగిస్తాను. రూపాంతరం, జ్వలిత రాసినటువంటి కథ. జ్వలిత గారు రాసినటువంటి రూపాంతరంలో విశ్వబ్రాహ్మణులకు సంబంధించినటువంటి కమ్మరి, వడ్రంగి వాళ్ళకు సంబంధించినటువంటి కథ. ఈ కమ్మరి, వడ్రంగి వాళ్ళకు సంబంధించినటువంటి కథలో నాన్న బ్రహ్మయ్య, ఆ బ్రహ్మయ్య ఒక ముడి ఇనుమును కాల్చి ఎర్రగా తయారు చేసి కొలిమిలో ఆ తిత్తితో ఊది దానికి కావలసినటువంటి కోణంలో మలచడానికి ఆయన నైపుణ్యం కలిగినటువంటి వాడు. కానీ ఇనుముని మలచగలిగినటువంటి నైపుణ్యం ఉన్న వ్యక్తి తన జీవితాన్ని, తన బ్రతుకుని సరిగ్గా మలుచుకోలేకపోతాడు అనేది కనిపిస్తుంది. అయితే ఈ వృత్తిలో స్త్రీ రాసినటువంటి, రచయిత్రి రాసినటువంటి కోణంలో ఆలోచించినప్పుడు ఆ జ్వలిత గారు ఆ వృత్తికి స్త్రీ ఏ విధంగా తోడ్పడిందని చెప్తాడు. ఆ తిత్తితో, అంటే ఇప్పుడు గుల్వేర్ అంటారు, ఇలా తిప్పితే సౌండ్ వచ్చి, అది కాకుండా ఇంతకుముందు తోలి ఉండేటటువంటి కాబట్టి ఆ తోలు సంచితో ఇలా కొట్టాల్సినటువంటి సమయంలో, ఊదవలసినటువంటి సమయంలో స్త్రీ ఆ కొలిమి దగ్గర కూర్చొని సుత్తెతో కొట్టింది, ఊదింది అనేటటువంటి విషయాలు ఏ విధంగా ఆ వృత్తికి ఆ స్త్రీ తోడ్పడింది అనేటటువంటి అంశాన్ని ఇందులో తీసుకొస్తారు. ఇవన్నీ చూసినప్పుడు ఇప్పుడు కొత్త తరం వాళ్ళ కూతురు కూడా ఏం చేస్తుంది అంటే, ఇవన్నీ గమనించినటువంటి కూతురు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తుంది. ఊర్లో నుంచి ఒక బండి పోతుంది, ఓయ్ ఆ బండి ఎవరు చేశారో తెలుసా, మా నాన్న చేశాడు అని అంటుంది, చాలా గర్వంగా చెప్తుంది. కానీ ఆ బండిని నడుపుతున్నటువంటి వ్యక్తి దగ్గర గల ఫ్రెండ్స్ అంటారు, అబద్ధం చెప్తున్నావే నువ్వు అన్నట్లని చెప్తావు అని అంటే, చిన్నపిల్లలు మాట్లాడుకుంటారు. వెళ్ళి బండి అతను నడుపుతారు. అడిగితే ఈ బండి ఎవరిది అంటే, అది పలానా పటేల్ని అని చెప్పుకొస్తారు. కానీ ఈయన చేశాడనేటటువంటి విషయం బండి నడుపుతున్న పాలగాడికి తెలియదు కదా అని అంటారు. అప్పుడు మళ్ళీ దాని అంటే మూలాలు తవ్వినప్పుడు కాదు దానికి చక్రం వేసినప్పుడు, సానబట్టినప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, ఇవన్నీ గుర్తు చేస్తే అవునవును మీ నాన్న చేసిన బండి ఇది అంటాడు. ఓహో, మీ నాన్న ఎంత మంచి కళాకారుడా అంటే కళని గుర్తించి ఆ కూతురు, చదువుకుంటున్నటువంటి కూతురు ఈ వృత్తి యొక్క గొప్పతనం ఏంటని మళ్ళీ గుర్తుపెట్టుకొని ఆధునిక కోణంలో మారుతున్న కాలానికి అనుగుణంగా మన వృత్తిని ఎలా మిగిలించుకుందాము అనేటటువంటి దృష్టితో ఈ కథను ముగించినట్టుగా కనిపిస్తుంది. అంటే దాంట్లో ప్రత్యేకంగా స్త్రీ కోణంలో జరుగుతున్న సదస్సు కాబట్టి ఇలాంటి వృత్తులలో స్త్రీ శక్తి, స్త్రీ అనేటటువంటి వ్యక్తి ఈ వృత్తులకు ఏ విధంగా సహాయపడింది అనేటటువంటి విషయాన్ని ఈ కథల్లో చాలా స్పష్టంగా అన్ని వృత్తులకు సంబంధించినటువంటి వాటిల్లో కనిపిస్తాయి.
ఇట్లాంటి వృత్తులకు సంబంధించిన కథల్ని నేను వ్యాసాన్ని వింధ్యావాసిని అక్కగారికి అందిస్తాను. దాంట్లో పూర్తి వివరాలు చూడొచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, మా అధ్యక్షురాలికి ధన్యవాదాలు. నమస్తే. बात करती है मैडम को पकड़ो, कौन बात करें तो उन्हें देखना अभी नहीं लो. ధన్యవాదాలు తండ్రి గారు. స్త్రీలు రాసిన వృత్తి కథల్లో స్త్రీత్వమే ఉంటుంది, సౌకుమార్యం ఉంటుంది. వృత్తి కష్టమైనప్పటికీ ఆ భాషలో కానీ భావంలో కానీ సౌకుమార్యం ఉంటుందని నేను అనుకుంటున్నా. చదివిన దత్తే చెప్పాలి. పుట్టం శోభన్ బాబు గారు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాలు తెలుగు మహిళా అనువాదకులు. సార్ ఒక 5 నిమిషాలు. ఓం నమో వెంకటేశాయ. సభా సరస్వతికి వందనాలు. ఈరోజు నేను ఈ సమావేశంలో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాలు తెలుగు మహిళా అనువాదకులు అనే వ్యాసాన్ని సమర్పిస్తున్నాను. ఒక భాషలో రాసిన విషయాన్ని లేదా చెప్పిన విషయాన్ని వేరొక భాషలో రాయడం, చెప్పడమే అనువాదం అని మనందరికీ తెలుసు. ఈ ప్రపంచంలో కొన్ని వేల భాషలు ఉన్నాయి. అన్ని భాషలు అందరూ నేర్చుకోవడానికి అవకాశం లేదు. కానీ అన్ని భాషల్లోని జ్ఞానాన్ని ఒకరికొకరు పరస్పరం పంచుకోవడానికి ఉన్న ఏకైక సాధనం అనువాదం మాత్రమే. ఇటువంటి అనువాదం గురించి అనేక మంది భాషావేత్తలు, అనువాదకులు చాలా గొప్పగా చెప్పారు. అనువాదం లేని సాహిత్యం అనేది తన చుట్టూ తాను గోడగట్టుకొని ఒక బావిలో కప్పలాగా ఉండిపోయిన సాహిత్యం అవుతుంది. ఏ సాహిత్యంలో అయితే అనువాదకులు ఎక్కువ మంది ఉంటారో ఇతర భాషా సాహిత్యాలు వాళ్ళ భాషలోకి, వారి భాషా సాహిత్యం ఇతర భాషలోకి పరస్పరం పోతుందో ఆ సాహిత్యం మాత్రమే పరిపుష్టమవుతుంది అని అనువాదం యొక్క గొప్పతనాన్ని గురించి చాలా బాగా తెలియజేశారు. ఇలా అనువాదం కొంతకాలంగా ద్వితీయ శ్రేణి సాహిత్యంగా కొనసాగుతున్న రోజుల నుంచి అనువాదం యొక్క ప్రాముఖ్యతను గ్రహించి అనువాదకులకు ప్రోత్సాహం అందించడానికి కేంద్ర సాహిత్య అకాడమీ 1989 నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాలను భారతదేశంలోని 24 భాషల్లో ప్రదానం చేస్తుంది. వాళ్ళలో ఆ అనువాద పురస్కారం అందుకున్న మన తెలుగు మహిళల గురించి నేను ఈ వ్యాసంలో ప్రముఖంగా చర్చిస్తాను. వాళ్ళలో మొట్టమొదటి మహిళ భార్గవి ప్రపంచం గారు. ఈవిడ 1995వ సంవత్సరంలో ఈ అనువాద పురస్కారాన్ని పొందారు. కన్నడ రచయిత గిరీష్ కర్నాడ్ రచించిన తలదండే అనే రచనని ఈవిడ తలదండం అనే పేరుతో తెలుగులోకి అనువాదించారు. ఈ పుస్తకానికి ఈమెకి అనువాద పురస్కారం లభించింది. ఈ పుస్తకంలో ప్రధానంగా 12వ శతాబ్దంలో బసవేశ్వరుడు నేతృత్వంలో జరిగిన ఉద్యమం గురించి, సంస్కరణోద్యమం గురించి ఈ పుస్తకంలోని ప్రధాన అంశం. కులరహిత, వర్గరహిత సమాజాన్ని నిర్మించాలనుకున్న ఆయన ఒక బ్రాహ్మణ యువతికి, దళిత యువకుడికి వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ నిర్ణయంతో ఆయన మీద ఉన్న గౌరవము, ఆయన అనుసరణీయులు కూడా ఆయనకు వ్యతిరేకంగా మారి ఆ ఉద్యమాన్ని రక్తపాతంగా మార్చేస్తారు. ఈ ఒక సమాజాన్ని సమసమాజంగా నిర్మించాలని ప్రయత్నించినప్పుడు ఎంత గొప్పవారికైనా ఎదురయ్యే సమస్యలను గురించి, తీసుకురావాల్సిన మార్పులను గురించి ఈ నవలలో చర్చించారు. ఇక విమలా శర్మ గారు వీరికి 2006వ సంవత్సరంలో భావార్థ రామాయణం 1-2 భాగాలకు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. ఇందులోని రామాయణాన్ని, వాల్మీకి రాసిన రామాయణాన్ని ఏకనాథ్ మహారాజ్ గారు మరాఠీలో రాశారు. దానిని ఈవిడ తెలుగులోకి అనువదిస్తూ సాధారణంగా రామాయణాన్ని చదివిన వాళ్ళకు కూడా ఈ విమలా రాసిన రామాయణాన్ని చదివితే ఆధ్యాత్మిక రహస్యాలను, జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ఆవిడ అనుభవాల పూర్వకంగా రచించారని మనం అర్థం చేసుకోవచ్చు. మారుతున్న కొద్దీ మనుషుల్లోనూ, మనుషుల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల్లోనూ, సంస్కృతి సాంప్రదాయాల్లోనూ వచ్చిన మార్పులను గురించి ఈ నవలలో ప్రధానంగా చర్చిస్తూ వచ్చారు. ఇక శాంత సుందరి గారు వీరికి 2014వ సంవత్సరంలో ఇంట్లో ప్రేమ్చంద్ అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. ఈ ఇంట్లో ప్రేమ్చంద్ అనేది ప్రముఖ హిందీ రచయిత ప్రేమ్చంద్ గారి ఆత్మకథ.
ఇందులో ఆయన కుటుంబాన్ని, సాహిత్యాన్ని, సమాజాన్ని అతి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఏ విధంగా సమతుల్యపరుచుకుంటూ ముందుకు సాగారో అనే విషయం ప్రధానంగా కనిపిస్తుంది. పి. సత్యవతి గారు, వీరికి 2019వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. ఆ రచన పేరు ఒక హిజ్రా ఆత్మకథ. రేవతి అనే ఒక ట్రాన్స్జెండర్ ది ట్రూత్ అబౌట్ మీ ఏ హిజ్రా లైఫ్ స్టోరీ అనే నవలను, అనే ఆత్మకథను ఈవిడ తెలుగులోకి అనువదించారు. ఒక తమిళ కుటుంబంలో జన్మించిన ఒక పిల్లవాడు ఒక ట్రాన్స్జెండర్గా మారేదాకా అతను పడిన ఇబ్బందుల గురించి, అతను సమాజం నుంచి ఎదుర్కొన్న అవమానాల గురించి ఈ పుస్తకంలో సవివరంగా రాశారు. ఆ తర్వాత వీరు బెంగళూరుకు మారి సంఘం అనే సంస్థతో ఏర్పడి, ఆ సంస్థతో పరిచయం ఏర్పడిన తరువాత ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన నుంచి బయటకు వచ్చి సమాజంలో ఒక గొప్ప గౌరవమైన వ్యక్తిగా బతకాలని ఆలోచించి ఆవిడ ఎదిగిన విధానాన్ని గురించి ఆత్మకథలో చర్చించాము. తర్వాత కాకర్ల సంజయ్ గారు, వీరికి 2021లో అశుద్ధ భారత్ అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. భారతదేశంలో ఈ ఓపెన్ డ్రైవ్లను, మరుగుదొడ్లను, లెట్రిన్లను, మ్యాన్ హోల్స్ను క్లీన్ చేసేటటువంటి కార్మికుల గురించి ఈ పుస్తకం ప్రధానంగా చర్చిస్తుంది. ఒక మనిషి మలమూత్రాలను ఇంకో మనిషి తన స్వహస్తాలతో శుభ్రం చేయడం వంటి దారుణమైన పరిస్థితుల్ని ఈ పుస్తకంలో సవివరంగా వివరించారు. అతి భయంకరమైన ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నటువంటి మ్యాన్ హోల్స్లో వాళ్ళు స్వయంగా దిగి అక్కడ ఉన్న దాన్ని శుభ్రం చేసేటప్పుడు వాళ్ళు ఎదుర్కొనే సమస్యల గురించి, ఆ వృత్తిలో ఎదురయ్యే కుల వివక్షత, సామాజిక వివక్షతల గురించి వారు ఈ అశుద్ధ భారత్ అనే పుస్తకంలో చర్చించారు. చివరిగా తుర్లపాటి రాజేశ్వరి గారు ఈత చెట్టు నవల అనే పుస్తకానికి వీరికి 2024వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. ఇది ఒడియా నుంచి తెలుగులోకి అనువదించబడిన బుడా దాది బుడా అనే ఒక ఒరియా రచన. ఇందులో గిరిజన ప్రజలు, లల్లు అనే గ్రామంలోని గిరిజన ప్రజలు వారి సంస్కృతి సాంప్రదాయాల గురించి, వారి జీవన విధానాన్ని గురించి, రాజకీయంగా నాగరికులు అనుకునే రాజకీయ నాయకులు వారి గ్రామంలోకి అభివృద్ధి పేరుతో ప్రవేశించి వారి గ్రామాన్ని ఖాళీ చేయించి వేరే చోటకు మార్చేటప్పుడు వాళ్ళ మనస్తత్వాలను, వాళ్ళు అనుభవించిన అనుభవాలను, వాళ్ళు పడిన బాధను కళ్ళకు కట్టినట్లు ఈ నవలలో తెలియజేశారు. సౌండ్ ప్రాబ్లం స్టార్టింగ్ నుంచి ఇదే. డాక్టర్ నారగోని సైదుల్ గారు, తెలుగు స్త్రీవాద కథా రచయిత్రులు, దృక్పథాలు. ఈ అంశం మీద 5 నుంచి 8 నిమిషాలు. ముందుగా అందరికీ నమస్కారం. నమస్తే. ఈరోజు ఈ ప్రభుత్వ కళాశాల క్లస్టర్ సైన్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 21వ శతాబ్ది మహిళా సాహిత్యం సమాలోచన అనే సదస్సులో నాకు అవకాశం కల్పించిన వింధ్యాభాసిని మేడం గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈ సదస్సు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న డాక్టర్ సాగి మనోహరం మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ నారగోన్ సైదుల్ అండి. మాది నల్గొండ జిల్లా. నేను బెంగళూరు విశ్వవిద్యాలయంలో ఇటీవల PhD పూర్తి చేశాను. నేను సహజంగా నేను MA చదువుతున్నప్పుడు నెట్ కోసం, సెట్ కోసం మాత్రమే ఈ శ్రీవాద సాహిత్యం అంటే ఏంది, ఇది ఎక్కడ ప్రారంభమైంది, ఇందులో మంచి గొప్ప గొప్ప రచనలు ఎవరు చేశారు, ఎవరెవరు అంటే ఫేమస్ పర్సన్ మాత్రం చదువుకున్నాను. కానీ ఏ రోజు కూడా ఈ సాహిత్యము ఎందుకు తెలుగు సాహిత్యంలోకి ఎక్కింది, దీనివల్ల సమాజానికి కానీ స్త్రీలకు కానీ ఏంటి ఉపయోగం మాత్రం ఏ రోజు చర్చించలేదు. నేను దాని గురించి ఆలోచించలేదు. సో ఇక PhD అయిపోయిన తర్వాత మళ్ళీ సాహిత్యాన్ని చదువుతున్నప్పుడు ఈ సెమినార్ వచ్చినప్పుడు అసలు ఎందుకు ఈ శ్రీవాద సాహిత్యం అనేది స్టార్ట్ అయిందని, దాని గురించి లోతుపాత ఏందని చదువుకుంటున్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక 1998 టైంలో మా నాన్నని, మా అమ్మ రోజు మా నాన్న పనికి వచ్చి మా అమ్మ తిడతా ఉండే, ఏం పిల్లలు, చిన్నపిల్లలు అన్నం పెట్టకుండా ఆ రోడ్డు మీద కూర్చొని ఏంటి అమ్మతో ఆయనతో ముచ్చట పెడతా ఉన్నావు, నీకు ఏమొస్తుంది నీకు అని చెప్పేసి మా అమ్మ తిడతా ఉండే. ఒకసారి కొట్టిన కూడా, కొడితే నేను మా అమ్మని అడిగిన, ఎందుకమ్మా ఆ ఇంటి పక్కలతోటి నీకు ముచ్చట ఎందుకు, ఇంట్లో మాకు అన్నం వండి పెట్టవచ్చు కదా, నాయన తిని దెబ్బలు తింటామని చెప్పేసి అంటే మా అమ్మ ఒక మాట చెప్తుండే, నా కడుపున 3 మగపిల్లలు పుట్టారా, ఒక ఆడపిల్ల పుట్టుంటే నా బాధ చెప్పుకునేదాన్ని, నా కష్టం చెప్పుకునేదాన్ని.
నా వేదన ఏందో, నా మనోవేదన ఏందో మీకు ఎట్లా చెప్పుకోవాలి బిడ్డ అని చెప్పి మా అమ్మ అంటుండే. తర్వాత ఇప్పుడు సాహిత్యం చదువుతున్నప్పుడు నిజంగా మా అమ్మ ఆవేదన చెప్పుకోవడానికి చదువు రాదు, కానీ ఈరోజు ఆవేదన చెప్పుకోవడానికి తెలుగు సాహిత్యంలో చదువుకున్న స్త్రీలు రాసిన సాహిత్యమే శ్రీవాద సాహిత్యం అనేది. సో అంటే నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది, మా అమ్మ వేదన సాహిత్యమే శ్రీవాద సాహిత్యం, మా అమ్మ చెప్పుకోవాలనుకున్న బాధ సాహిత్యమే శ్రీవాద సాహిత్యం. మా అమ్మ ఏమైతే ఈ సమాజానికి నా భర్త ఏంటి ఎటువంటి వాడు, నా పిల్లలు ఎటువంటి వాడు అని చెప్పుకున్న ఆ సాహిత్యమైన శ్రీవాద సాహిత్యం అని నాకు ఇప్పుడు అర్థమైందండి. ఇది అందరి అమ్మల సాహిత్యము, అందరి చెల్లెల సాహిత్యము, అందరి అమ్మాయిల సాహిత్యమే శ్రీవాద సాహిత్యం. చక్కటి సాహిత్య సదస్సులో తెలుగు శ్రీవాద కథా రచయితుడు దృక్పథాలు ఇప్పటికే మనం పొద్దు నుంచి శ్రీవాదులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ అంశాల మీద కథలు రాశారు, నవలలు రాశారని మన పెద్ద పెద్ద సార్లు మేడం అందరు చెప్పారు. ఇప్పుడు ఆ జోలి వదలుచుకోవాలి. కానీ నేను రీసెర్చ్ పేపర్ రెడీ చేస్తున్నప్పుడు ఒక 25 మంది శ్రీవాద కథ రచయితలు మాత్రం దొరికారు. అందులో బండారు అచ్చమామ మొదలుకోనికి వసంత కన్నాభిరామ మేడం వరకు 25 మంది అంటే స్త్రీల గురించి, వాళ్ళ పడుతున్న వేదనల గురించి, ప్రాచీన సాహిత్యంలోను ఆధునిక సాహిత్యంలోను స్త్రీలు ఎదుర్కొన్న సమస్యల గురించి రాశారు. అందులో కొన్ని ప్రధానంగా ఒక 5 మంది పేర్లు చెప్పి నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. అందులో మొట్టమొదటగా ఈరోజు శ్రీవాద సాహిత్యంలో కాత్యాయని విధేయ మేడం గారు ఎంత అంటే ప్రసిద్ధమైన రచనలు చేశారు, ఓల్గా మేడం గారు కూడా అంత ప్రసిద్ధమైన రచనలు చేశారు. ఆ మేడం గారు రాజకీయ కథలు అనే ఒక పేరుతోటి ఒక కథా సంకలనం తీసుకొచ్చారు. అందులో మంచి అంశాలు అంటే వీళ్ళకి జరుగుతున్న రాజకీయ పరంగా అయితే ఏంది, సామాజికంగా పరికింది, ఆర్థికంగా పరికింది, వాళ్ళకి ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయని మేడం గారు ఆ కథా సంపుటిలో చాలా మంచి మంచి స్టోరీస్ని, జరుగుతున్న అన్యాయాన్ని ఆమె రాసుకొచ్చారు. అలాగే మన పి సత్యావతి మేడం గారు ఇళ్ళకి గారైన ఒక కథా సంపుటి తీసుకొచ్చారు. అందులో ప్రధానంగా భర్త కోసం తనను తాను కోల్పోవడం గురించి మేడం గారు అందులో చెప్పారండి. ఒక స్త్రీ తనకు ఎన్ని కోరికలున్నా, ఎంత ఆలోచన ఉన్నా, తన జీవితంలో సాధించుకోవాలన్న ఆలోచన ఉన్న వాటిని పెళ్ళైన తర్వాత తన భర్త కోసం ఏ విధంగా త్యాగం చేస్తుందనే విషయాన్ని మేడం గారు ఒక కథారూపంలో మంచి ఆంతర్యాన్ని ఆమె తెలియజేశారు. ఆ తర్వాత కుప్పిలి పద్మ మేడం గారు ఆమె ది ఇన్స్టెంట్ లైఫ్ అనే ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. అలాగే ముక్త మసిగుడ్డ అనే ఒక పేరుతోటి ఒక కథ సంపుటి తీసుకొచ్చారు. ఈ రెండింటిలో ఏం రాశారంటే స్త్రీలు వృత్తిపరంగా, ఉద్యోగాల పరంగా భర్తలతోటి అలాగే ఆఫీసుల్లో పనిచేసే సాటి కొలీగ్స్ తోటి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, వాటిని ఎదుర్కొనే సమయంలో ఎటువంటి పరిష్కారం దానికి మనకు చూపించాలి అనే విషయాన్ని ఒక ఇతుకంగా తీసుకొని మేడం గారు మంచి కథా సంపుటిని తీసుకొచ్చారు.